ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీలాంటి కూతుర్ని కన్న సంధ్య చాలా గొప్పది. నువ్వు మా ఇంటికి రావడం మా అదృష్టం. అబ్బబ్బబ్బబ్బా, గత 25 ఏళ్లలో పద్మ నవ్వుని నేను ఎప్పుడూ చూడలేదు. ఇదిగో ఇప్పుడే చూస్తున్నాను. ఇదిగో ఈ సంతోషం ఎలాగుంటే మనందరికి ఇంతకంటే ఏం కావాలి? అన్నయ్య, ఇక నుంచి చూస్తారుగా. అంటే పద్మాన్ని నమ్మలేను కానీ నువ్వు మాత్రం మాటిచ్చావంటే నాకంతా సంతోషం చెల్లమ్మా. నా మీద అంత నమ్మకం లేదా మీకు? అంటే నువ్వు ఏ టైంలో ఎలా ఉంటావో అని సందేహం తప్ప నువ్వు అంటే నమ్మకం లేకపోండి పద్మం. నువ్వు నా బంగారు పద్మాని కదా. ఇప్పుడైనా అత్తా కోడళ్ళు నోళ్లు తీప్ చేసుకోండి. ఆజ్య జీవితం తీయగా హాయిగా ఉండాలని దీవించు పద్మ. అలాగే వదినా. స్వీట్లు 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 నేను తీసుకొస్తా. పెట్టు పెట్టు పద్మం కోళ్ళకే. తిను. నేను తినేస్తా. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నమ్మకం నాకుందత్తయ్య. ఇప్పుడు వచ్చింది. ఇక నుంచి మనకన్నీ మంచి రోజులే. అత్తా కోడళ్ళంటే ఇలాగే ఉండాలని మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. అమ్మా అజయ, నువ్వు మీ అత్త ఇంకా స్వీట్ తినిపించలేదు. ఇంకా తినిపించు పెద్ద పెద్దగా ఎక్కువ పెట్టు. పెట్టు పెట్టమ్మా. అదే పెట్టే పెట్టే అదే. నేను చావనైనా చస్తాను గాని నిన్ను మాత్రం క్షమించనే. నువ్వు నా కొడుకు ఎప్పటికీ కలవకూడదు, కలవనివ్వను కూడా. ఇక నుంచి ఈ పద్మ ఆట మారుస్తుంది. అందరి ముందు నిన్ను కోడలిగా ఒప్పుకున్నట్టే ఉంటా. నా కొడుకు నీడని కూడా నిన్ను ముట్టుకొనివ్వకుండా చేస్తా. నీ పక్కనే ఉంటా, నీ పక్కలో బల్లల్లా ఉంటా. అవతలికి అమ్మా, ఇంకొకసారి తన జోలికి రావద్దమ్మా. ఏది నన్ను చూడండి. పద్మ, తను ఏం తీసుకొచ్చినా ఆద్యకే ఇవ్వాలి. అత్తయ్య అత్తయ్య అత్తయ్య, నేనేది అంత తొందరగా మర్చిపోనే. చెప్తా నీ సంగతి.